రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులు చేయాలని సీఎం సూచించారు. రైట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్. అమూల్య, తెలంగాణలోనే రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానాన్ని త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆయన దీనిపై చర్చ తీసుకువచ్చారు. అయితే గత 2 నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్టు రేవంత్ రెడ్డి తిరుపతి తరహాలో యాదాద్రి కూడా బోర్డు ఏర్పాటు చేస్తానని దీనికి సభ్యులను కూడా నియమిస్తానని ఆ రోజు తెలపడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్ట పేరును మార్చి యాదగిరిగుట్టగా మారుస్తానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యాదగిరిగుట్టకు ధర్మకర్త మండలి ఏది గతంలో ఉందో దాన్ని తీసేసి బోర్డును ఏర్పాటు చేస్తానని, దీనికి పాలక మండలి సభ్యులను ఏర్పాటు చేసినట్లయితే తిరుపతి తరహాలో లక్షలాది కోట్ల రూపాయలు యాదాద్రి అభివృద్ధికి నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి ఆ రోజే తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఆ కేబినెట్ లో కూడా చర్చించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే యాదాద్రికి పాలక మండలి ఏర్పాటు చేయడంతో ఇక్కడ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము, అదే విధంగా యాదాద్రికి పాలక మండలి ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ అందరూ కూడా యాదాద్రికి గత కొద్ది సంవత్సరాలుగా పాలక మండలి ఏర్పాటు చేయాలని కోరుతున్నటువంటి వారందరూ కూడా ఈ వార్త తీపి కబురుగానే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తిరుపతి తరహాలో యాదాద్రికి పాలక మండలి ఏర్పాటు చేసినట్టయితే యాదాద్రి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే ఇక్కడ గోశాలను కూడా అభివృద్ధి చేస్తానని, అదే విధంగా ఇక్కడ కింద ఏదైతే భక్తులు పాత సంస్కృతి ప్రకారం గుట్టపై నిద్ర చేసేవారు ఉన్నారో తిరిగి వారందరికీ కూడా గుట్టపై నిద్రించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయాలని కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే యాదాద్రికి తిరుపతి తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయడం పట్ల అయితే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్ కిరణ్, మరి పాలక మండలి ఏదైతే ఉందో ఇది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? అయితే 2 నెలల క్రితం ముఖ్యమంత్రి తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి దేవస్థానాన్ని సందర్శించి ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులతోటి ప్రత్యేక సమావేశం నిర్వహించి పాలక మండలి ఏర్పాటు చేయనున్న దృష్ట్యా దానికి కావాల్సినటువంటి అన్నిటిని కూడా సిద్ధం చేయాలని, ఫైల్ సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇటు కేబినెట్ లో నిన్న కూడా జరిగిన సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పాలక మండలి ఏర్పాట్లు అదేవిధంగా అధికారులు కూడా సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనుకోవచ్చు, అంటే టెంపుల్ కి సంబంధించి? అయితే ఇంత ముందుకు యాదగిరిగుట్ట దేవస్థానానికి ధర్మకర్తల మండలితో ఒక 10 మంది సభ్యులతో ఒక చైర్మన్ ఉండేవాడు. ఇప్పుడు అదే విధంగా దానికి తగినంత నిధులు రాకపోవడంతో యాదాద్రి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిసారి ప్రభుత్వానికి మొరపెట్టుకునే అవకాశం ఉంది. తిరుపతి తరహాలో దీనికి కూడా పాలక మండలి ఏర్పాటు చేసినట్టయితే వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఆలయ అభివృద్ధికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని నిధులు వస్తున్నాయి, యాదాద్రి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకైతే ఈ పాలక మండలి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండటంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అవకాశం కూడా వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో యాదాద్రి దేవస్థానం మరింత అభివృద్ధి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అమూల్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.